హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇట్స్ బిన్ అ వైల్ కదా మన ఛానల్లో వీడియో వచ్చేసి. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐఎమ్ సింధురావ్. ఐ డూ మేక్ వీడియోస్ ఆన్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ట్రావెల్, ఫ్యాషన్ అండ్ మోర్. ఇట్స్ బిన్ అ వైల్. ఫైనల్లీ ఐమ్ బ్యాక్ విత్ వన్ ట్రావెల్ వీడియో. రీసెంట్గా మా కజిన్స్ అందరం ఒక ట్రిప్కి వెళ్ళాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది షార్ట్ వీడియోస్లో చూసుంటే. గోవా అండ్ గోకర్ణకి వెళ్ళాము. ఫర్ దాట్ మేమైతే ఫస్ట్ హైదరాబాద్ నుంచి గోవా అయితే ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. ప్రయర్గానే బుక్ చేసుకున్నాం. సో దట్ మాకు టికెట్ ప్రైజెస్ ఇన్ బడ్జెట్ వచ్చేసింది. ఇట్స్ 50 minutes జర్నీ అనమాట. సో ఇక్కడైతే మేము సెక్యూరిటీ చెక్ ఇన్ అవుతుంది మాకు. ఫస్ట్ సెల్ఫ్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత బ్యాగేజ్ డ్రాప్ చేసేసాము. అండ్ దెన్ సెక్యూరిటీ చెక్ అవుతుంది. అండ్ దెన్ బోర్డింగ్ వచ్చేసింది. యూనో ఫ్లైట్ జర్నీ వాజ్ రియలీ గుడ్ యాక్చువల్లీ. 50 minutes ఎలా అయిపోయిందో కూడా తెలియట్లేదు. అండ్ ఇక్కడ చిన్నారి బర్త్డే అనమాట ఆ రోజు. బట్ షీ గాట్ బిట్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే డే అంతా ట్రావెలింగ్లోనే అయిపోయింది. బట్ సో మేమైతే గోవాలో రీచ్ అయిపోయాము. 15 minutesలోనే దిగిపోయాము. అండ్ దెన్ చూడండి గోవా వైబ్స్ వస్తున్నాయి అప్పుడే. లిక్విడ్స్, ఆల్కహాల్, ఆ వైబ్ ఉందన్నమాట. సో ఎయిర్పోర్ట్లోకి వచ్చేసిన తర్వాత వీఆర్ యాక్చువల్లీ ప్లానింగ్ అనమాట ఇక్కడ నుంచి ఏం చేద్దాము అని చెప్పి. డైరెక్ట్ క్యాబ్స్ ఉన్నాయని చూసాం కానీ బట్ లైక్ దే వర్ టూ ఎక్స్పెన్సివ్. సో మేము ఒక క్యాబ్ అయితే చూసుకున్నాము. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎస్, పుట్టగానే ఆమె బాబాయ్ ఏమని చెప్పాడు తెలుసా? ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్ అనుకొని స్టార్ట్ చేశాను. బర్త్డే విషెస్ చెప్పినప్పుడు ఇందాక ఎయిర్లో ఉన్నప్పుడు. రోజు ప్లాన్ వచ్చేసి మనం ఇప్పుడు గోవా ఎయిర్పోర్ట్లో దిగాము. ఇక్కడ నుంచి గోకర్ణ వెళ్ళాలన్నమాట. గోకర్ణ వెళ్ళడానికి ఫస్ట్ అయితే మడ్గావ్ రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాము. క్యాబ్ బుక్ చేసుకున్నాం. సో అక్కడ నుంచి ట్రైన్లో గోకర్ణ రైల్వే స్టేషన్కి వెళ్తాం. అంతే, రోడ్ రైల్వే స్టేషన్ అనమాట. సో 2 stops. ఇంకా మడ్గావ్ రైల్వే స్టేషన్ నుంచి గోకర్ణ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోతే అక్కడ నుంచి మనం మన స్టేకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ హౌ. డైరెక్ట్ బెంగళూరు నుంచి వెళ్ళొచ్చు. ఇంకొకటి హుబ్లీలో ఎయిర్పోర్ట్ ఉందా బాబాయ్? త్రూ వయా బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్ళొచ్చు. అండ్ దెన్ హుబ్లీ నుంచి వెళ్ళొచ్చు. ఎందుకు నవ్వుతున్నారు? బస్లో వెళ్ళొచ్చు. బేసికలీ హైదరాబాద్ నుంచి బస్లో కూడా వెళ్ళొచ్చు, ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. బెస్ట్ వే ఎయిర్వేస్ అంట. వీళ్ళిద్దరూ సజెస్ట్ చేశారు. సో అందుకే మేము ఎయిర్ నుంచి వచ్చాం. కాకపోతే ఫస్ట్ గోవా ప్లాన్ అనుకున్నాం కానీ ఫస్ట్ గోకర్ణ, ఇక్కడ నుంచి గోవా టు గోకర్ణ వెళ్తున్నాం అనమాట. ఎయిర్పోర్ట్లో దిగాం కాబట్టి ఇక్కడ నుంచి గోకర్ణ వెళ్ళి ఓన్లీ 3 days. లైక్ ఐదర్ 2 buses షిఫ్ట్ అవ్వాలి ఆర్ ఎల్స్ 2 trains మారాలి. సో టైం టేకింగ్ కాబట్టి ఒక స్టాప్ వరకు మేము అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాం. అండ్ అక్కడ నుంచి ట్రైన్లో వెళ్తాం అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ స్టార్టెడ్. హోప్ఫుల్లీ వర్షాలు ఎక్కువ ఉండకూడదు, ఇలానే వెదర్ ఉంటే బాగుంటుంది. సో లెట్స్ సీ వేర్. చిన్నారి ఏమైనా చెప్తావా? హ్యాపీ జర్నీ. ఫైనలీ గోవాలో క్యాబ్ బుక్ చేసుకొని మేము మడ్గావ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్ తీసుకొని గోకర్ణ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. బట్ యూ డోంట్ బిలీవ్ గైస్, ఇక్కడ రైల్వే స్టేషన్స్ ఎంత బాగున్నాయంటే దేవర్ టూ క్లీన్, ఎంత హైజీనిక్గా ఉన్నాయంటే. అండ్ నాకెందుకో సడన్ గా కేరళ వచ్చిన వైబ్ వచ్చింది లైక్ ఈ ఎక్స్టీరియర్ అంతా చూసినప్పుడు. బట్ లోపలికి వెళ్తున్నప్పుడు కూడా ఇట్ వాస్ టూ గుడ్. చాలా క్లీన్ ఉందన్నమాట. సో ఇదైతే మడ్గావ్ రైల్వే స్టేషన్. ఇక్కడ మేము యాక్చువల్లీ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్లైట్ ఎక్కాము కాబట్టి తర్వాత మధ్యలో ఇంకా స్నాక్స్ కూడా ఏం తినలేదు. మేము మడ్గావ్ రైల్వే స్టేషన్కి వచ్చేసరికి ఈవినింగ్ 4 అయిపోయింది. ఇంకా అక్కడే కొంచెం అలా ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే కొంచెం బ్రేక్ఫాస్ట్ లాగా చేసేసి, అప్పుడు బ్రేక్ఫాస్ట్ అన్నారు బట్ స్నాక్స్. సో లోకల్ ట్రైన్ మనకి టికెట్ ప్రైస్ అరౌండ్ 20 rupees or 30 rupees per head. ఐఎమ్ నాట్ ష్యూర్ గైస్. జస్ట్ 1 hour 1.5 hour దిగిపోతాం అనమాట. బట్ ఆ 1 hour 1.5 hour ఇట్స్ టూ వర్ది, బిలీవ్ మీ. వెళ్తున్న వేలో వ్యూస్ ఎంత బాగున్నాయంటే ఫుల్ ఆఫ్ లష్ గ్రీనరీ. నేనైతే ఫుల్ పడుకుని పోయాను. 1/2 hour బాగానే ఎంజాయ్ చేశాను. రెస్ట్ ఆఫ్ ద 1/2 hour ఫుల్ పడుకుని పోయాను బికాజ్ లాస్ట్ నైట్ కూడా ప్రాపర్గా స్లీప్ లేదు.
అండ్ మేమైతే గోకర్ణ రైల్వే స్టేషన్‌లో దిగిన తర్వాత అక్కడ ఒక మినీ వ్యాన్ బుక్ చేసుకున్నాం. యాక్చువల్లీ అక్కడ స్కూటీస్ ఉంటాయి. రెంటల్ తీసుకోవచ్చు. మా దగ్గర హెవీ లగేజ్ ఉంది కాబట్టి ఇంక మేము రెంటల్ తీసుకోలేదు. నేను నా డార్క్ సర్కిల్స్ చూపిస్తున్నాను. ఐయామ్ వెరీ మచ్ కాన్షియస్ అబౌట్ మై డార్క్ సర్కిల్స్ గైస్. బట్ ఈ ట్రిప్ అంతా నాకు డార్క్ సర్కిల్స్ ఉంటూనే ఉన్నాయి. నాకు ఇనఫ్ స్లీప్ ఉండాలి. యాహ్! ఇప్పుడే మనం రిసార్ట్‌కి వచ్చేసాము. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ దిస్ రూమ్ టూర్. కమ్ ఇన్సైడ్. మీరు కనిపిస్తారు మరి సోఫాలో అది ఉంటే. సో ఇదంతా ఇక్కడ చిన్న బుడ్డి ఫ్రిడ్జ్ ఇచ్చాడు. అండ్ దిస్ ఇస్ ఆల్ కాంప్లిమెంటరీ. ఇదంతా మా లగేజ్ గైస్. బాబా ఏం అటు వెళ్ళిపోయావు? వాస్తు బాగుందంట. సో అది అప్పుడే చూపించదు. ఇది సిట్టింగ్ ఏరియా అండ్ ఇది మన బెడ్. బాగుంది కదా, ఇది చాలా బాగుంది. అండ్ దెన్ టీవీ కార్నర్ ఇలా ఇచ్చాడు, వార్డ్రోబ్. అండ్ ద బెస్ట్ థింగ్ వాస్, ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ద బెస్ట్ థింగ్ ఏంటో చూపిస్తాను. వెయిట్, నేను వచ్చావా? ఇది బెడ్రూమా రెస్ట్ రూమా? సో ఇది బాత్ ఏరియా అన్నమాట. ఇంత పెద్దగా ఉంది. హెయిర్ డ్రైయర్ కూడా ఉంది. We have hair dryer also. They provided hair dryer. So పెద్ద mirror. It's nice. Washroom is nice. నువ్వేమంటావు? బాగుంది. మిర్రర్ లో బాగా పడుతుంది. సో ఇదే మా రూమ్ టూర్. ఇప్పుడు ఇండోర్ చూసాం కదా, రూమ్ బయట ఎలా ఉందో చూపిస్తాను. బెస్ట్ పార్ట్ వేస్ చూపించేస్తాను ఇప్పుడు. రెడీయా? సో చాలా బాగుంది. We have this pool and outside sitting area and this calm, decent environment. అంటే చాలా calming గా, it's nice. There are other villas beside. సో ఇదైతే మనకు వచ్చిన విల్లా. ఇంకొక విల్లా నైట్ కి ఇస్తారు, అది కూడా రూమ్ టూర్ చేస్తాను. ఇలానే ఉందో కాదో చెప్తా. సో ఇదే మేము ఉండబోయే ప్లేస్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద 3 days ఇన్ గోకర్ణ. Coffee? Coffee? చిప్స్, లెమన్ చిప్స్. Coffee to chips. తీయత్తున్నా కదా పొట్టలో వీడియో YouTube. అయినా నాకు కూడా కొంచెం మేడం నైస్ స్మెల్. చిన్నారికి కూడా వేయు. చేదుగుందా? లేదు. ఆ చేదు ఉండదు. షూరే సార్. థ్యాంక్ యూ. సో ఇంకా ఈవినింగ్ రీచ్ అయిపోయిన తర్వాత వి వర్ రియలీ టైర్డ్ యాక్చువల్లీ. సో అలా కాఫీ తాగాము. అందరికి చిన్న చిన్నగా హెడ్ ఏక్స్ వచ్చేసినాయి. బట్ రిసార్ట్ అయితే చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది. వీళ్ళైతే పూల్లోకి దిగేస్తున్నారు అప్పుడే. ఆ రోజు మేము ప్లాన్ ఏం పెట్టుకోలేదు బికాస్ వీ నీడ్ రెస్ట్. ఎందుకంటే ట్రావెల్ చేసి వచ్చాము, ఇంకా కొంచెం ఇనఫ్ రెస్ట్ అండ్ స్లీప్ ఉంటే నెక్స్ట్ డే కొంచెం బాగా ప్లాన్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడికి వెళ్ళలేదు. కొంచెం టైం ఇంకా రిసార్ట్ లోనే స్పెండ్ చేసాం అనమాట. ఫుడ్ అయితే ఆర్డర్ చేసాం. ఒకటి పామ్ ఫిష్ తవా ఫ్రై అండ్ చికెన్ మాంచో సూప్ అనమాట. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇంకా రావాలి. యాజ్ ఆఫ్ నవ్ ఇప్పుడు వచ్చినాయి. సో దిస్ ఈజ్ మాంచో సూప్. వాళ్ళక్కడ స్విమ్మింగ్ పూల్ నుంచి రావట్లేదు, సూప్ అక్కడే తాగుతారంట. నేను వాళ్ళకి ఇచ్చేస్తా ఇప్పుడు. యాక్చువల్లీ ఈ రెయినీ వెదర్లో ఎంతమందికి వెంటనే క్రేవింగ్స్ వచ్చేస్తాయి. ఏ పకోడీనో లేకపోతే ఏ సమోసానో
ఆర్ ఎల్స్ ఏ హాట్ చాటో, మ్యాగీ ఇలా వేడివేడిగా చల్లని వెదర్లో యూనో క్రేవింగ్ సాటిస్ఫై చేస్తాయి. స్మెల్ అయితే అసలు టెంప్టింగ్ ఉంది. సో వీళ్ళ రిసార్ట్లో ఏంటంటే దే హ్యావ్ ఇన్ హౌస్ రెస్టారెంట్ అనమాట. సో అదొకటి బెనిఫిట్ అనమాట. గోకర్ణలో లైక్ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్స్ అయితే లేవు, బీచ్ పాయింట్స్కి వెళ్ళిపోవాలి. బట్ ఇక్కడ వీడు ఇన్ హౌస్ రెస్టారెంట్ పెట్టుకున్న యూనో ప్రైజెస్ కూడా వర్ది ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ పామ్ తవా ఫ్రై. నీకు బ్రేక్ కావాలా? వద్దు నాకు డ్రింక్స్. గుడ్ హ్యాబిట్. ఫుడ్ అయితే ఆర్డర్ వచ్చేసింది. ఇంకా ఫుల్గా తిన్నాము, ఎందుకంటే మార్నింగ్ నుంచి అంత ప్రాపర్గా ఫుడ్ లేదు. సో ఇంకా ప్రాపర్గా ఫుడ్ తినేసి పడుకున్నాము ఫుల్గా. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. సో ప్లాన్ చేస్తున్నాం ఏం చేయాలి అని చెప్పి. మేమైతే గోకర్ణలో 3 days ఉన్నాం. సో 3 daysలో మేము ఏమేమి చేసాము, ఏమేమి ప్లేస్ కవర్ చేసాము అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ వీడియో పెట్టేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.